హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఒక మంచి వెజ్ రెసిపీతో నేను మీ ముందుకొచ్చేసాను ఇవాళ. చూస్తేనే అర్థమైపోతుంది కదా! అదేంటి అనేది. వంకాయ శనగపప్పు అండి. కింగ్ లాంటి వంకాయని, వంకాయ టేస్ట్‌ని డబుల్ చేయడానికి మనం పచ్చి శనగపప్పు యాడ్ చేసేసుకొని వంకాయ శనగపప్పు కర్రీని చేసేసుకుందాము. ఈ కర్రీకి మసాలా యాడ్ చేసుకొని వండుకుంటే ఉంటదండి. నాన్ వెజ్ కర్రీకి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటదనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం? మనం తయారు చేసే విధానం అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏమేమి కావాలో చూసేద్దాం. ముందుగా పచ్చిశనగపప్పు. దీన్నొక 4 అవర్స్ నానబెట్టుకోవాలండి. నేనైతే 4 అవర్స్ నానబెట్టలేదు. పచ్చిశనగపప్పు మంచిగా వాష్ చేసేసుకొని హాట్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఎప్పుడైతే మనం అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటామో అప్పుడు మనకు తెలీదు కాబట్టి నేను అయితే ఇప్పటికిప్పుడు ప్లాన్ చేశాను. అందువల్ల హాట్ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. హాట్ వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల మనకి 4 అవర్స్‌లో నానేది కాస్త 1 అవర్ సఫిషియెంట్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఆనియన్స్ ఒక 4 కట్ చేసుకొని పెట్టుకున్నాను. మనకి గ్రేవీని బేస్ చేసుకొని మనం తీసుకోవడం బెటర్. ఎక్కువ అయితే తీపొస్తదండి. అందుకని తక్కువే తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. కొత్తిమీర, నెక్స్ట్ మన కింగ్ వంకాయ. నేనేదైతే నానబెట్టుకొని 1 అవర్ హాట్ వాటర్‌లో ఉంచుకున్నానో ఆ పచ్చిశనగపప్పుని ఒక విజిల్ వచ్చేలాగా నేను బాయిల్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈలోగా మనం వంకాయ కట్ చేసేసుకుందాం. ముందు కట్ చేసుకోవటం అయితే కరెక్ట్ కాదు. నేను అందుకని అప్పటికప్పుడు వండుతున్నాను అనంగా ఒక 5 మినిట్స్ ముందు కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఉప్పు నీళ్ళలో ఏసుకోండి లేకపోతే బ్లాక్ వచ్చేస్తుంది. ఒక విజిల్ వచ్చేసింది పచ్చిశనగపప్పు. చూసారు కదా! మనకి ఆ మాత్రం బాయిల్ అయితే సరిపోతుంది. ఎందుకంటే కర్రీలో ఏసినప్పుడు మళ్ళీ బాగా పేస్ట్ అయిపోతుందనమాట. సో, కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. కళాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ తీసుకొని సఫిషియెంట్‌గా మనకెంత కావాలో అంత ఆనియన్స్‌ని మనం ఫ్రై చేసేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి కూడా నేను యాడ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. బాగా ఫ్రై అవ్వనివ్వండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత కరివేపాకు యాడ్ చేశాను. నెక్స్ట్ కసూరి మేతి యాడ్ చేస్తున్నాను చూడండి. కసూరి మేతి నాన్ వెజ్ కర్రీస్‌కే కాదు, వెజ్ కర్రీస్‌కి కూడాను చాలా టేస్ట్‌ని ఇస్తుంది. నేనైతే మాక్సిమం యాడ్ చేస్తానండి కసూరి మేతి. నెక్స్ట్ వంకాయ ముక్కలు మనం తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడాను నేను యాడ్ చేసేసాను. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. మనకి ఎంత కావాలంటే అంత సాల్ట్‌ని యాడ్ చేసేసుకుందాం. పసుపు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వల్ల కొంచెం అడుగంటినట్టు అవుతుంది కాబట్టి మాక్సిమం మీడియం టు లో ఫ్లేమ్ యూజ్ చేయండి. కాసేపు మూత పెట్టేసుకొని తీసాను. చూసారు కదా! కుక్ అయింది లైట్‌గా. కాసేపు స్టిర్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. వంకాయ బాయిల్ అవ్వడం పెద్ద టైం తీసుకోదండి. చూసారు కదా! దగ్గరకొచ్చేసింది కర్రీ. కారం యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక కాసేపు మనం స్టిర్ చేసుకొని దీనిలో ముందుగా నేను బాయిల్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసేస్తున్నాను. బాయిల్ చేయడానికి ఏ వాటర్ అయితే నేను యూజ్ చేశానో ఆ వాటర్‌ని నేను పారబోయనండి. దీనిలో కర్రీలో మనం యాడ్ చేసేసుకోవచ్చు ఆ వాటర్‌ని. అది మాత్రమే సరిపోదు. ఇంకొంచెం వాటర్ కూడా నేను యాడ్ చేసుకుంటాను తర్వాత. బట్ ఎప్పుడైతే పచ్చిశనగపప్పు ఉడకపెడతామో ఆ వాటర్‌ని మనం తీసేయక్కర్లేదు. కర్రీలోకి మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. కర్రీలో లాస్ట్‌లో యాడ్ చేసేసుకోవచ్చు. కాసేపు మీడియం ఫ్లేమ్‌లో నేను కుక్ అవ్వనిస్తున్నాను. చూసారు కదా! వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ ఎక్కువే యాడ్ చేసేసుకోండి. ఇంకేదైనా ఉడకాలి అన్నా సరే పచ్చిశనగపప్పు కర్రీలో ఉడికిపోద్దనమాట. చూసారు కదా! బాగా దగ్గరకొచ్చేసింది. నేను కొంచెం వాటర్ మళ్ళీ యాడ్ చేసుకున్నానండి. అది నేను క్లిప్ పెట్టలేదు. బట్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చూసారు కదా! వంకాయ సైజు నేను కట్ చేయటమే కొంచెం పెద్దగా కట్ చేశాను. ఎందుకంటే ఆయిల్‌లో మగ్గిపోయినప్పుడు వంకాయ బాగా చిన్నగా అయిపోతుందనమాట. ఇంక అందుకని నేను కొంచెం పెద్ద సైజే చేశాను. మామూలుగా మనం తిప్పడానికే భయపడాలి వంకాయ కర్రీని. లాస్ట్‌లో గరం మసాలా యాడ్ చేసేస్తున్నాను.
నాన్ వెజ్ కర్రీకి ఏ మాత్రం తీసిపోదండి ఈ వంకాయ శనగపప్పు కర్రీ అనేది. చాలా మంది ఇష్టపడతారు ఈ వంకాయ శనగపప్పు కర్రీని. చూసారు కదా! నేనైతే వంకాయ ముక్కని తిప్పడానికే భయపడతా ఎక్కడ నలిగిపోద్దా అని. సో, ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. దీనికి నేను కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కాసేపు నేను స్టవ్ మీదే ఉంచుతాను సిమ్‌లో పెట్టి. కొత్తిమీర ఫ్లేవర్ అంతా గూడాను ఆ కర్రీలోకి యాడ్ అయ్యి చాలా మంచి రుచొస్తుంది. ఖచ్చితంగా నాన్ వెజ్ కర్రీకి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా మంది ఇష్టపడతారు. మా వైపైతే చాలా ఫేమస్ ఈ వంకాయ పచ్చిశనగపప్పు కూర. రెడీ అయిపోయిందండి వంకాయ పచ్చిశనగపప్పు కూర. శనగపప్పుని మనం ఎప్పుడూ గూడాను ఎక్కువగా బాయిల్ చేసుకోకూడదు. చేసుకుంటే మనకి చప్పదనం వచ్చేస్తదనమాట. సో, అలాగా శనగపప్పు బద్దలు కనపడితేనే కొంచెం టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! టేస్టీ వంకాయ పచ్చిశనగపప్పు మసాలా కర్రీ. ఇది రైస్‌లోకే కాదు చపాతీలోకి కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. పచ్చిశనగపప్పులో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హెల్త్‌కి కూడా చాలా బెనిఫిట్స్ అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. చూసారు కదండీ! వంకాయ పచ్చిశనగపప్పు మసాలా కర్రీ. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.